ప్రముఖ యాంకర్ విష్ణుప్రియ భీమినేని పైన కేసు నమోదైంది. విజయవాడ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు యాంకర్ విష్ణుప్రియ పైన. విష్ణుప్రియ తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్స్లో అసభ్యకరంగా అర్ధనగ్నంగా కొన్ని ఫోటోలు వీడియోలు అప్లోడ్ చేస్తోంది అంటూ ఏఎస్ఎఫ్ నేతలు సైబర్ క్రైమ్ పోలీసులకు కంప్లైంట్ చేశారు. తాను పోస్ట్ చేసేటువంటి ఫోటోలు వీడియోలు అర్ధనగ్నంగా అసభ్యకరంగా ఉండడం వల్ల యువత పెడదారి పడుతున్నారు. యువతను పెడదారి పట్టించేందుకే విష్ణుప్రియ ఈ రకంగా అర్ధనగ్న ఫోటోలు అసభ్యకరమైన ఫోటోలు వీడియోలు అవన్నీ కూడా ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తున్నారంటూ కంప్లైంట్ ఇచ్చారు ఏఎస్ఎఫ్ విద్యార్థి సంఘం నేతలు విజయవాడ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో. సో సబ్స్క్రిప్షన్ అంటే క్యాష్ పేమెంట్ సబ్స్క్రిప్షన్ ద్వారా అంటే కొంత అమౌంట్ పెట్టింది. ఆ అమౌంట్తో తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ని ఫాలో చేస్తే ఆ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ని అమౌంట్తో సబ్స్క్రిప్షన్ చేసుకొని పేమెంట్ చేస్తే కొంత కొంత యువతను ఆకర్షించే విధంగా కొన్ని వీడియోలు పెడతానని స్వయంగా విష్ణుప్రియ చెప్పినటువంటి విషయం. సో అంటే చాలామంది కొన్ని వందల మంది కొన్ని వేలాది మంది యువత దగ్గర నుంచి డబ్బులు వసూలు చేస్తోంది. ఇట్లా సబ్స్క్రిప్షన్ పేరుతో డబ్బులు వసూలు చేసి వాళ్ళని పక్కదారి పట్టించే విధంగా పెడదారి పట్టించే విధంగా ఆ రకంగా విష్ణుప్రియ ఒక అర్ధనగ్న ఫోటోలు పెట్టి అసభ్యకరమైన వీడియోల ద్వారా ఈ రకంగా యువతను పక్కదారి పట్టిస్తుందంటూ ఏఎస్ఎఫ్ నేతలు కంప్లైంట్ చేశారు. ఆమె ఇన్స్టాగ్రామ్ అకౌంట్ బ్లాక్ చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు. వాళ్ళు యువతను పక్కదారి పట్టించే విధంగా విష్ణుప్రియ వ్యవహార శైలి ఉంది. ఎక్స్పోజింగ్ చేస్తూ అర్ధనగ్నంగా అసభ్యకరంగా ఫోటోలు వీడియోలు అవన్నీ కూడా తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో పోస్ట్ చేస్తోంది. తద్వారా యువత పెడదారి పట్టించేలా వ్యవహరిస్తోంది అంటూ ఏఎస్ఎఫ్ నేతలు కంప్లైంట్ చేశారు విజయవాడ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో. సబ్స్క్రిప్షన్ అంటే అమౌంట్ డబ్బులు కట్టి ఇంత ఫిక్స్డ్గా కొంత అమౌంట్ పెట్టింది. 300 రూపాయలు 350 రూపాయలు ఎంతో అంటే ఆ 350 రూపాయలు పెట్టి మీరు సబ్స్క్రిప్షన్ చేసుకుంటే మీకు ఇంకా వీడియోలు కొంత అడల్ట్ కంటెంట్కి సంబంధించినటువంటి వీడియోలు ఇస్తాను అంటూ విష్ణుప్రియ చెప్పడం, దాంతో చాలామంది యువత చాలా వరకు డబ్బులు కట్టి సబ్స్క్రిప్షన్ చేసుకొని మరి ఆ అసభ్యకరంగా ఉన్నటువంటి ఆ ఫోటోలను వీడియోలను విష్ణుప్రియ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసినటువంటి ఆ వీడియోలను చూస్తున్న పరిస్థితి. సో ఇట్లా యువతను పక్కదారి పట్టించే విధంగా యువతను చెడగొట్టే విధంగా, ఎందుకంటే ఇటువంటి వీడియోస్ ఇటువంటి ఫొటోస్ అర్ధనగ్నంగా అసభ్యకరంగా ఫొటోస్ పెడితే సహజంగా కొంతమంది యువత ఆకర్షితులవుతారు, వాళ్ళ భవిష్యత్తు పాడైపోతుంది. ఇటువంటి వాటికి దూరంగా ఉండాల్సినటువంటి కొంతమంది సెలబ్రిటీలు, ఎందుకంటే సమాజంలో సెలబ్రిటీలకు ఎంతో పేరు ప్రఖ్యాతులు ఉంటాయి. వాళ్ళు చెప్పే మంచి మాట అయినా సరే ఇటువంటి చెడు వ్యవహారం అయినా సరే చాలా ప్రభావం చూపిస్తుంది సమాజం పైన, ముఖ్యంగా యువత పైన. కాబట్టి ఒక సెలబ్రిటీగా ఉన్న వాళ్ళు కొన్ని లక్షల మంది మనల్ని గుర్తుపడుతున్నప్పుడు, మన సెలబ్రిటీగా ఉన్నప్పుడు కొంత ఆదర్శంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది. కానీ ఈ రకంగా యువతను చెడగొట్టే మార్గంలో ప్రోత్సహించే విధంగా విష్ణుప్రియ కొన్ని ఫోటోలు వీడియోలు అప్లోడ్ చేస్తున్నట్టు ఏఎస్ఎఫ్ నేతలు విజయవాడ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేశారు. మా ప్రతినిధి గౌతమి మరింత సమాచారం అందిస్తారు. గౌతమి, విష్ణుప్రియ పైన కేసు నమోదు చేశారు. ఆ ఏఎస్ఎఫ్ నేతలు సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేశారు. అసలు విష్ణుప్రియ ఏంటి, విష్ణుప్రియ అకౌంటు ఆ సబ్స్క్రిప్షన్ ఏంటి, ఎంతమంది దగ్గర నుంచి దాదాపుగా సబ్స్క్రిప్షన్ ద్వారా డబ్బులు పొందినట్టుగా ఆరోపణలు ఎదుర్కొంటుంది విష్ణుప్రియ? రైట్ రాజేష్, అయితే ఈ సబ్స్క్రిప్షన్ అన్న గోల ఈ మధ్య బాగా ఎక్కువగా అయిపోయింది. ఎందుకంటే బెట్టింగ్ యాప్స్ తర్వాత వీళ్ళకి ప్రమోషన్స్ చేయడానికి కానీ, లేకపోతే ఇటువంటి గేమింగ్ యాప్స్ దగ్గర నుంచి డబ్బులు రావడం కానీ ఆగిపోయిన తర్వాత ఈ ఇన్స్టాగ్రామ్ వేదికగా సబ్స్క్రిప్షన్ అనేది స్టార్ట్ చేయడం. దీనిని ఎక్స్క్లూజివ్ కంటెంట్ నేను మీకు చూపిస్తాను, మీకు ఆ ఎక్స్క్లూజివ్ కంటెంట్ కావాలి అనుకుంటే మీరు 399 రూపీస్ కి సబ్స్క్రిప్షన్ తీసుకోవాలి. అంటే 1 month కి 399 రూపీస్. అయితే ఈ ఇష్యూ స్టార్ట్ అయినప్పుడు విష్ణుప్రియకి 1.8K సబ్స్క్రైబర్స్ మాత్రమే ఉండేవాళ్ళు. కానీ జనాలు కూడా ఎంత వెర్రీగా ఉన్నారంటే ఈ ఇష్యూ ముదురుతున్న కొద్దీ ఆమెకి సబ్స్క్రైబర్స్ కూడా పెరగడం స్టార్ట్ అయ్యారు పక్క. అండ్ ప్రెసెంట్ మనం చూసుకుంటే 3,400 వరకు
ఉన్నట్టు మనం చూస్తున్నాం. అంటే జనాలు ఎంత ఆసక్తిగా ఉన్నారు, అంటే జనాలు ఎంత పెడుతుంది ఏం చూడాలి అంటే నార్మల్ గా ఇన్స్టాగ్రామ్ వేదికగా ఆమె పోస్ట్ చేసే ఫొటోస్ కావచ్చు, వీడియోస్ కావచ్చు, కొన్ని అభ్యంతరకరంగా ఉంటాయి. మరి ఇది కాకుండా ఆమె ఎక్స్క్లూజివ్ గా ఏం పెడుతుంది అవి మనం చూడాలి. ఇంతలాగా న్యూస్ లో వస్తుంది కాబట్టి డెఫినెట్ గా మనం సబ్స్క్రైబ్ చేసుకొని చూడాలి అని చెప్పి ఇంకా ఎంత మంది ఈ 2-3 రోజుల్లోనే పెరిగారో మనం చూడొచ్చు. అయితే ఇది ముఖ్యంగా చాలా మంది దీని గురించి అనుకోవచ్చు, అది ఆమె ఇష్టం, ఆమె పర్సనల్ అకౌంట్, దీనివల్ల సొసైటీకి ఏం నాశనం అవుతుంది, సొసైటీని ఏం నాశనం చేస్తుంది అని కూడా చాలా మంది అడుగుతూ ఉన్నారు. డెఫినెట్ గా ఇది సొసైటీని నాశనం చేస్తుంది. ఎందుకంటే ఇవాళ సోషల్ మీడియాలోని డబ్బులు రావాలి అని చెప్పి ఎంతో మంది ఎక్స్పోజింగ్ చేసుకుంటూ లేకపోతే సో కాల్డ్ ఒక అర్థమైన యాప్స్ అనేది కూడా ప్రమోట్ చేసుకుంటూ ఈ బెట్టింగ్ యాప్స్ ఆగిపోయిన తర్వాత ఎంతో మంది ఇన్ఫ్లుయెన్సర్స్ కి ఆదాయం తగ్గిపోయింది అనడంలోనే ఏమాత్రం కూడా ఆశ్చర్యం లేదు. అయితే ఇప్పుడు ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ అమ్మాయిలు ఎవరైతే ఉన్నారో ఓకే ఈ సబ్స్క్రిప్షన్ అనేది ఉంది కదా, ఇది మనకి వన్ ఆఫ్ ద ప్లస్ పాయింట్ అని మన చేతిలో ఉన్న ఆయుధం, దీనికి ఇంత సబ్స్క్రిప్షన్ అమౌంట్ అని పెట్టేద్దాం అండ్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మనకి మంత్లీ ఇంత. గౌతమి, అయితే ఇప్పుడు ఇంత వ్యతిరేకత విమర్శలు వస్తున్నాయి, ఈ రకంగా ఒక సెలబ్రిటీ హోదాలో ఉండి కొన్ని లక్షల మంది గుర్తుపట్టేటువంటి స్థాయిలో ఉండి ఇటువంటి కంటెంట్ ఇచ్చుకుంటూ యువతను పెడదారి పట్టించే విధంగా ఉన్నారని అనేక విమర్శలు వస్తూ ఉంటాయి, ఆమె వింటూ ఉంటుంది. కానీ ఏమైనా రియాక్ట్ అయ్యారా ఇంతకుముందు? అంటే గత కొద్ది రోజులుగా వస్తున్నటువంటి విమర్శలకు విష్ణుప్రియ నుంచి ఏమైనా ఆన్సర్ ఉందా? రైట్ రాజేష్, ఆమె ఏ విధంగా రియాక్ట్ అయ్యారంటే ఇప్పటి వరకు ఈ సబ్స్క్రిప్షన్ గురించి ఎక్కడ కూడా ఆమె యొక్క పర్సనల్ స్టోరీలో పెట్టిందే లేదు. అయితే నిన్న కనుక ఆమె యొక్క ఇన్స్టా స్టోరీ కనుక చూసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి 399 రూపీస్ ఎక్స్క్లూజివ్ కంటెంట్ కోసం అని చెప్పి ఆమె యొక్క ఇన్స్టాలోని దట్ స్టోరీలోని నిన్న పెట్టింది, మళ్ళీ ఈనాడు పెట్టింది. అంటే మీరు ఎన్నైనా మాట్లాడుకోండి, మీరు ఎన్నైనా చేసుకోండి, నేను చేయాల్సింది నేను చేస్తాను, నేను ఎవరి మాట వినను, నాకెవరు చెప్పాల్సిన అవసరం లేదు అని చెప్పి మరింత రెచ్చిపోయి దాని స్టోరీస్ లో పెట్టే విధంగా మనం చూస్తున్నాం ఏ విధంగా ఆమె పెట్టిందో. సో అంటే విమర్శలను ఏమాత్రం పట్టించుకోవట్లేదు బయట నుంచి వచ్చేటువంటి, అదే అంటే విమర్శలను ఏమాత్రం పట్టించుకోవట్లేదు. బయట నుంచి ఎవరేమనుకున్నా నాకేం సంబంధం లేదు, నేను చేయాలనుకున్నా నేను చేసేస్తున్నా, వాళ్ళు డబ్బులు సబ్స్క్రిప్షన్ చేసుకుంటున్నారు, నేను ఎక్స్క్లూజివ్ కంటెంట్ ఇస్తున్నా, నాకు బయట వాళ్ళు పెడదారి పడుతున్నారా, పక్కదారి పడుతున్నారా, చెడిపోతున్నారా, ఇవన్నీ కూడా నాకేం అక్కర్లేదు అన్న ధోరణిలోనే విష్ణుప్రియ వ్యవహార శైలి ఉన్నట్టుగా అనిపిస్తుందా? రైట్ రాజేష్, ఎందుకంటే సమాజం మీద ఎటువంటి బాధ్యత ఉన్నా, లేకపోతే ఇంతమంది మాట్లాడుతూ ఉన్నారు, నేను సో కాల్డ్ సెలబ్రిటీ అనుకో ఎంతో మందికి ఇన్స్పిరేషన్ గా ఉండాల్సిన అమ్మాయిని ఇంత ఇష్యూ అవుతుంది కాబట్టి రియాక్ట్ అవ్వకపోయినా పర్వాలేదు ఎందుకు అని చెప్పి ఆలోచించకుండా మరింత రెచ్చగొట్టే విధంగా నిన్న ఆమె చేసిన పోస్ట్ ఏదైతే ఉందో మరింత రెచ్చగొడుతుంది. అంటే మీరు ఏదైనా చేసుకోండి, నేను చూపించాల్సిన ఎక్స్క్లూజివ్ కంటెంట్ నేను చూపిస్తాను అండ్ ఇదే నా బ్రతుకు తెరువు అన్నట్టు వీళ్ళు తయారవుతూ ఉన్నారు. నెలకి వీళ్ళ ఆదాయాలే దాదాపు కేవలం ఈ సబ్స్క్రిప్షన్ వలన వీళ్ళ ఆదాయం 8 లక్షలు 9 లక్షల వరకు చేరుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. అండ్ ఇక్కడ సెలబ్రిటీకి సంబంధించి లేకపోతే వాళ్ళ యొక్క ఫాలోయింగ్ కి సంబంధించి కూడా చాలా ఆసక్తి చూపిస్తూ ఉన్నారు. ఇక్కడ కేవలం సెలబ్రిటీస్ అనే కాదు, ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా ఇదే దారి పడుతూ ఉన్నారు. ముఖ్యంగా ఈ యాప్స్ అన్ని ఆపేసిన తర్వాత లేకపోతే వీళ్ళకి ప్రమోషన్స్ మీద డబ్బులు సరిపోక ఈ సోకాల్డ్ ఇన్ఫ్లుయెన్సర్స్ అని చెప్పుకుంటున్న వీళ్ళందరూ కూడా ఇదే దారి పట్టారు. మొత్తం ఈ సబ్స్క్రిప్షన్ ఎక్స్క్లూజివ్ కంటెంట్ మీకు కావాలంటే వీళ్ళకేమో ఒక్కొక్కరికి 299 రూపీస్ లేకపోతే 399 రూపీస్ లేకపోతే 499 రూపీస్ ఇలా ఒక కాస్ట్ అనేది పెట్టేసి మీరు ఎలా అయినా పడండి, మీకు ఎక్స్క్లూజివ్ కంటెంట్ మేము ఇస్తామని చెప్పి అయితే ఇక్కడ మనం జనాన్ని కూడా తిట్టాలి. ఎందుకంటే నువ్వు ఏదో చూపిస్తున్నావు, నువ్వు ఏదో చేస్తున్నావు అని చెప్పి పొద్దున్న లేచినప్పటి నుంచి కనీసం సరైన తిండి తినరు, కనీసం సరైన బట్ట వేసుకోరు, ఉద్యోగాలు ఉండవు, లేకపోతే ఇంట్లో పిల్లం బిడ్డల్ని చూసుకోరు. ఇలాంటి వాళ్ళు సెల్ రీఛార్జ్ అయిపోయినా కూడా రీఛార్జ్ చేసుకోవడానికి కూడా వీళ్ళకి బద్ధకం. కానీ వీళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోమని ఎక్స్క్లూజివ్ కంటెంట్ చూపిస్తామని కానీ 399 రూపాయలు పోతే పోయింది, మనం చూడాలి ఎక్స్క్లూజివ్ గా ఏదైతే అది అయ్యింది అని చెప్పి సబ్స్క్రైబ్ చేసుకుని చూసుకుంటే ఇందులో మోస్ట్లీ యువత ఉన్నారు అండ్ అంకుల్స్ కూడా ఎక్కువ శాతం ఇందులో ఉన్నట్టు మనకి ఇక్కడ క్లియర్ గా కనిపిస్తోంది. మరి అయితే ఇది తప్పుదో పట్టించినట్టు కాదా, యువతను పాడు చేస్తున్నట్టు కాదా? అండ్ లేడీస్ కి కూడా ముఖ్యంగా అమ్మాయిలకి యంగ్స్టర్స్ కి కూడా ఇంకా ఇదే మీకు ఒక జీవన ఉపాధిగా చేసుకోండి, దీనిలోనే చాలా హ్యాపీ అండ్ సేఫ్ ఉంటుంది. మీరు బయటికి వెళ్ళవసరం లేదు, పని చేయని అవసరం లేదు, ఒళ్ళు నొప్పులు ఉండవు, ఏముండవు. మామూలుగా మీరు ఇంట్లోనే ఉండి మీ యొక్క ఎక్స్క్లూజివ్ కంటెంట్ కి సంబంధించిన ఫొటోస్ కావచ్చు లేకపోతే వీడియోస్ కావచ్చు మీరు షేర్ చేసుకోవచ్చు. నెలకి ఇంత సంపాదన మీ అకౌంట్ లో వచ్చి పడిపోతుంది అని చెప్పి వీళ్ళందరినీ ఇన్స్పిరేషన్ గా తీసుకొని రేపు పొద్దున్న చాలా మంది ఈ ఇన్స్టాగ్రామ్ ఈ ఫేస్బుక్ ముఖ్యంగా ఇన్స్టాగ్రామ్ ఎంత ఘోరంగా తయారైపోయింది. ఇంతకు ముందు రీల్స్ వరకు ఉండేది, ఇప్పుడు ఈ సబ్స్క్రిప్షన్లు ఈ ఎక్స్క్లూజివ్ కంటెంట్లు అని చెప్పి
జనాలు పాడు చేస్తూ ఉన్నారు, ముఖ్యంగా యువతను పాడు చేస్తున్నట్టు మనకి ఇక్కడ క్లియర్ గా కనిపిస్తుంది. మరి ఈ రోజు ఆమె పైన నమోదైన కేసు గురించి కూడా ఆమె రియాక్ట్ అవుతుందా లేదా అని కూడా జరగదు. ఎందుకంటే నిన్న చాలా మంది ఎనలిస్టులు మాట్లాడిన మీ వాల్యుబుల్ వర్డ్స్ కి, మీరు మాట్లాడిన మాట తీరుకి చాలా చాలా థ్యాంక్ యూ అని చెప్పి ఆమె రియాక్ట్ అయిన సందర్భం కూడా మనం చూస్తున్నాం. అంటే ఎంతో ఆరోగెంట్ లేకపోతే ఎంతో కేర్లెస్నెస్ ఆమె యొక్క మాటల్లోని నిన్న ఆమె పోస్ట్ చేసిన పోస్ట్ లోనే మనకి క్లియర్ గా కనిపిస్తుంది. రాజేష్, రైట్, థ్యాంక్ యూ గౌతమి. సో ప్రముఖ యాంకర్ విష్ణుప్రియ వ్యవహార శైలి తీవ్రంగా వివాదాస్పదమవుతోంది. సో విష్ణుప్రియ అనేక టీవీ షోస్ ద్వారా చాలా పాపులర్ అయినటువంటి ఒక యాంకర్ విష్ణుప్రియ. సో ఆమె తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో చాలా దారుణమైనటువంటి కంటెంట్, ఎక్స్క్లూజివ్ కంటెంట్ మీకు అందిస్తాను, 399 రూపాయలు పెట్టి సబ్స్క్రిప్షన్ చేసుకోండి అంటూ తన అకౌంట్లో తన స్టోరీ పెట్టుకోవడం. సో వెంటనే ఇంక అందరూ ఆ యువత, అంటే యువతకు ఏం చెప్తున్నారు, సెలబ్రిటీలుగా ఉన్నవాళ్ళు, సెలబ్రిటీ హోదా రావడం అనేది చాలా గొప్ప విషయం. వాస్తవానికి కొన్ని లక్షల మంది మనల్ని గుర్తిస్తున్నారు, కొన్ని లక్షల మంది మనల్ని చూసి ఇన్స్పైర్ అవుతున్నారు అన్నటువంటి స్థాయిలో సెలబ్రిటీలు ఉండాలి. కానీ ఈ రకంగా యువతను పెడదారి పట్టించే విధంగా ఈ రకంగా వ్యవహరించడం ఎంతవరకు సమంజసం? విష్ణుప్రియ అనేటువంటి ఒక యాంకర్ తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ని సబ్స్క్రిప్షన్ చేసుకొని 399 రూపాయలు పెట్టి సబ్స్క్రిప్షన్ చేసుకుంటే మీకు కావాల్సినటువంటి ఎక్స్క్లూజివ్ కంటెంట్ మీన్స్ అంటే ఒక రకమైన అడల్ట్ కంటెంట్ అన్నమాట. సో యువత పూర్తిగా పక్కదారి పట్టడానికి ఇటువంటి వాళ్ళు కారకులు కాదా? ఒక సెలబ్రిటీ స్థాయిలో ఉండి ఏం చెప్తున్నారు సమాజానికి? సో ఒక సినిమాలో ఉంటుంది కదా, బాధ్యత ఉండక్కర్లేదా అని. సో నిజంగా బాధ్యత ఉండాలి కదా సెలబ్రిటీలో అన్న వాళ్ళకి. సో యువతకు ఎటువంటి మెసేజ్ ఇస్తున్నట్టు? యువత పెడదారి పట్టినా మీకు సంబంధం లేదా? యువత ఇటువంటి ఎక్స్క్లూజివ్ కంటెంట్స్ చూసి వాళ్ళ భవిష్యత్తు కోల్పోయినా, వాళ్ళు చేసేటువంటి పనిలో ధ్యాస పెట్టకపోయినా, వాళ్ళు జీవితంలో ఎదగాలి అనుకోకపోయినా మీకు ఎటువంటి సంబంధం లేదా? ఇంకా మీకు ఎటువంటి బాధ్యత లేదా? ఇంకా ఇటువంటి ఎక్స్క్లూజివ్ కంటెంట్ పేరుతో యువతను నాశనం చేస్తున్నటువంటి ఈ పరిస్థితి నిజంగా సమాజంలో చర్చ బాగా జరగాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎందుకంటే సమాజం గురించి పట్టించుకోరు. ఎవరేమనుకుంటే మాకేంటి, ఎవరేమైనా అనుకోనివ్వండి, నేను చేసేది నేను చేస్తా అనే ధోరణే ఇప్పుడు చాలామందిలో కనిపిస్తోంది. యువత పక్కదారి పడతారు ఇటువంటి వ్యవహారాల వల్ల. యువత అంటే యువకులేమో ఈ రకంగా ఎక్స్క్లూజివ్ కంటెంట్ అంట 390 రూపాయలు అంటే 400 రూపాయలు పెడితే నెలంతా చూడొచ్చు అంట, ఎక్స్క్లూజివ్ కంటెంట్ అంట అనేది ఒక ఆసక్తి యువతకి. సో వాళ్ళ జీవితంలో ఎంతో ఎదగాల్సిన వాళ్ళు ఒక లక్ష్యాలని ఫిక్స్ చేసుకోవాల్సినటువంటి వాళ్ళు టార్గెట్ పెట్టుకొని ఆ టార్గెట్ను రీచ్ అయ్యేటువంటి విధంగా యువత వ్యవహరించాల్సినటువంటి అవసరం ఉంటుంది. కానీ అటువంటి యువతను ఇటువంటి ఎక్స్క్లూజివ్ కంటెంట్స్ పేరుతో, అడల్ట్ కంటెంట్స్ పేరుతో వాళ్ళ జీవితాలని నాశనం చేస్తున్న పరిస్థితి. యువకులే కాదు, యువతులు కూడా అరే ఇది బాగానే ఉంది కదా, ఈ స్కీమ్ ఏదో డబ్బులు ఈజీగా వస్తాయి, సోషల్ మీడియాలో జాయిన్ కావడం, ఒక అకౌంట్ క్రియేట్ చేసుకోవడం, ఏదో 4 వీడియోలో లేకపోతే రీల్స్ కొంత అసభ్యంగానో అర్ధనగ్నంగానో పెట్టేస్తే ఫాలోవర్స్ వస్తారు, వ్యూస్ వస్తాయి. సో దాని తర్వాత ఇదే విధంగా సబ్స్క్రిప్షన్ పెట్టుకోవచ్చు, వేలు లక్షలు సంపాదించుకోవచ్చు అనే యువతులు కూడా చాలామంది, అంటే అందరూ అనట్లేము, కొంతమంది. సో అంటే అటువంటి దానికి ఆకర్షితులు అయ్యేవాళ్ళు యువతులు కూడా. ఈ రకంగా వాళ్ళు కూడా పక్కదారి పట్టేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి విష్ణుప్రియ వ్యవహార శైలి ఇప్పుడు వివాదాస్పదమవుతోంది. విజయవాడ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో ఏఎస్ఎఫ్ నేతలు కంప్లైంట్ చేశారు. సబ్స్క్రిప్షన్ పేరుతో ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో అర్ధనగ్నంగా అసభ్యకరంగా ఫోటోలు వీడియోలు పెడుతూ యువతను పక్కదారి పట్టించే విధంగా, పెడదారి పట్టించే విధంగా విష్ణుప్రియ వ్యవహరిస్తోంది అంటూ ఆమె ఇన్స్టాగ్రామ్ అకౌంట్ని క్లోజ్ చేయాలి, బ్లాక్ చేయాలంటూ ఏఎస్ఎఫ్ నేతలు విజయవాడ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేశారు.